ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో చాలా చాలా ముఖ్యమైన శ్లోకాలు 62, 63 శ్లోకాలు. వీటి గురించి నేను ఎంతో వివరంగా చెప్పబోతున్నానండి. ఈ ఈ శ్లోకాల్లోని సారాన్ని తెలుసుకుంటే మనిషి జీవితమే మారిపోతుంది. ఇంకా చెప్పాలంటే మనిషి యొక్క మనస్తత్వం అనేది కంప్లీట్గా ఎంతో గొప్పగా మారిపోతుంది. ఈ రెండు శ్లోకాలు ఈ రెండు శ్లోకాలలో ఎంతో గొప్ప సైకాలజీ అనేది ఉంది. కాబట్టి ఈ శ్లోకాలను ఇప్పుడు నేను వివరంగా చెబుతాను, శ్రద్ధగా వినండి. చూడండి, 62, 63 శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. బాగా వినండి. ధ్యాయతో విషయాన్ అంటే ధ్యాయత అంటే చింతించడం. వేటిని? విషయాలు, బయట విషయాలను. అంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలను ఎప్పుడైతే మనము మాటి మాటికి చింతిస్తూ ఉంటామో, లేదా వాటి గురించే మనము మాటి మాటికి ఆలోచిస్తూ ఉంటామో, అప్పుడేమవుతుంది? అప్పుడు సంగహ, వాటి మీద మనకు ఆసక్తి అనేది ఏర్పడుతుంది. ఆసక్తి అంటే అటాచ్మెంట్. చూడండి, ఇప్పుడు మీరు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్నారండి. అనుకోకుండా మీ మనస్సులో ఫలానా వస్తువు తాలూకు ఆలోచన వచ్చింది. వింటున్నారా? ఈరోజు కొత్త సినిమా వచ్చింది కదా అనే ఆలోచన వచ్చింది. అప్పుడు మీరు వెంటనే మీ దృష్టిని మరలించారనుకోండి, అప్పుడు ఆ సినిమా అనేది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ సినిమా తాలూకు ఆలోచన మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. కానీ ఎప్పుడైతే అవును కదా, కొత్త సినిమా వచ్చిందంట కదా, ఇంతకు ఏ సినిమా, ఆ సినిమాలో ఎవరు హీరో, ఆ సినిమాకు రేటింగ్ ఎంత అని ఇలా మళ్ళీ 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 ఆ సినిమా గురించే ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఉం? చెప్పాలి. You get attached to ఆ, it. అది కరెక్ట్. అది అంటే ఆ సినిమా మీద, ఆ సినిమా ఇంకా ఇంకా ఆ సినిమా మీద మీరు అటాచ్ అయిపోతారు. అంటే ఇంకా ఆసక్తిని పెంచుకుంటారు. అప్పుడు అప్పుడేమవుతుంది? ఆ ఆసక్తి నుండి ఆ ఆసక్తి తర్వాత కామంగా మారుతుంది, లేదా ఆ ఆసక్తి నుండి మీకు కోరిక అనేది పుట్టుకొస్తుంది. చూడండి, అంటే అవును కదా, అయితే ఆ కొత్త సినిమాకు వెళ్తే ఎలా ఉంటుంది, ఈరోజే వెళ్తే ఎలా ఉంటుంది, ఈరోజే చూద్దాం అనే కోరిక అనేది బయటకు వస్తుంది. చూడండి, దేని నుంచి? ఆ అటాచ్మెంట్ నుంచి. వింటున్నారా? ఫాలో అవుతున్నారా? ముందేమైంది? ముందు మీకు ఒక ఆలోచన వచ్చింది మీ మనసులో, కొత్త సినిమా వచ్చిందంట కదా అని. తర్వాత ఏమైపోయింది? మళ్ళీ 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 ఆ సినిమా గురించే ఆలోచించారు. అందువల్ల మీకు ఆ సినిమా ఆ సినిమా పట్ల అటాచ్మెంట్ అనేది, ఆసక్తి అనేది కలిగింది. దానివల్ల ఏమైంది? దాని నుండి మీకు కోరిక కలిగింది. ఎలా అయినా సరే ఈరోజు సినిమా చూడాలి అనే కోరిక కలిగింది. ఆ ఎక్కడ? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే అంటే సంగహ అంటే అటాచ్మెంట్ కలుగుతుంది. సంగాత్ సంజాయతే కామః. అది సంగాత్ అంటే ఆ ఆసక్తి నుండి కామః కోరిక అనేది పుట్టుకొస్తుంది. సంజాయతే పుట్టుకొస్తుంది. తర్వాత ఏమవుతుంది? కామాత్ క్రోధోభిజాయతే. ఎప్పుడైతే మీకు కోరిక కలుగుతుందో ఆ కోరికతో పాటు మీకు కోపము కూడా పుట్టుకొస్తుంది అని చెప్తున్నాడు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, రాసుకోండి. ఎక్కడ కామం ఉంటుందో అక్కడ క్రోధము కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ కామ క్రోధాలు అనేవి మంచి మిత్రులు, బెస్ట్ ఫ్రెండ్స్ అంట. రాసుకోండి, కామక్రోధాలు కలిసి ఉంటాయి. అంటే మీలో ఫలానా విషయం పట్ల కామం కలిగితే ఇంకా ఆ కామంతో పాటు క్రోధము కూడా రెడీగా ఉంటుంది. అయితే అది ఎప్పుడు బయటికి వస్తుంది? ఎవరైతే ఆ కామానికి అడ్డు తగులుతారో వారి మీద పైకి వస్తుంది అన్నమాట. వింటున్నారా? ఇప్పుడు ఇదే విషయాన్ని మీకు చెప్పాలంటే, ఇప్పుడు మీకు దేని మీద కోరిక కలిగింది? ఈరోజు ఎలా అయినా సరే ఈరోజు నేను కొత్త సినిమా చూడాలి అనే కోరిక కలిగింది కదా. ఇప్పుడు మీరు రెడీ అవుతుంటారు. రెడీ అయి వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా మీ అమ్మ వచ్చి, ఎర్రా
అర్జెంటుగా ఇంట్లో కూరగాయలు అయిపోయాయిరా, వంట చేయాలి, అర్జెంటుగా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా అని చెప్పింది అనుకోండి. మీరేమంటారు? లేదమ్మా, ఈరోజు నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నేను అర్జెంట్ పని మీద వెళ్ళాలి అని చెప్పినా కూడా మీ అమ్మ లేదు, నువ్వు తప్పకుండా తీసుకురావాల్సిందే అనేది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అప్పుడు ఏమొస్తుంది మీ లోపల నుంచి చెప్పండి? ఉం? కోపం వస్తుంది. కోపం ఆ, కోపం వస్తుంది. అది ఏంటమ్మా, నేను చెప్పినా వినిపించుకోవా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను చెప్తున్నాను కదా నాకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి. చూడండి ఏమైంది అంటే, మీకు ఎలా అయినా సరే ఈరోజు సినిమా చూడాలి అనే కోరిక ఉంది కాబట్టి, ప్లస్ మీ అమ్మగారు మీ కోరికకు అడ్డు తగులుతున్నారు కాబట్టి ఏమైంది? ఆ కోరికే కోపంగా మారింది. ఇంకా మీ అమ్మగారు అలాగే మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు అనుకోండి, లేదు వెళ్ళాల్సిందే, మార్కెట్కి వెళ్ళి తీరాల్సిందే. అప్పుడేమవుతుంది? ఆ కోపము నుండి సమ్మోహ సమ్మోహం అనేది కలుగుతుంది. సమ్మోహం అంటే మిమ్మల్ని మీరే మర్చిపోయేటటువంటి స్థితి. అంతే కదండి. కోపం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనిషి తనను తానే మర్చిపోతాడు. అందుకనే కోపములో ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకు తెలియదు. చూడండి, కొందరికి కోపం వస్తే పచ్చి పచ్చి బూతులు తిడుతుంటారు. ఎందువల్ల చెప్పండి? అంటే తనను తాను మర్చిపోయాడు. అరెరే, నేను నేను మనిషినని, నేను సమాజంలో ఒక గొప్ప పొజిషన్లో ఉండే మనిషినని, మర్యాదస్తుందని, ఇవన్నీ కూడా మర్చిపోయాడు. ఎందువల్ల? కోపం వల్ల. ఆ కోపంలో ఇవన్నీ మర్చిపోయాడు, తనను తానే మర్చిపోయాడు. కాబట్టి ఇంకా అదే సమ్మోహం అంటే తనను తానే మర్చిపోవడం. అటువంటి ఒక ఒక మదోన్మాద స్థితి, ఒక ఒక ఉన్మాద స్థితి, ఆ స్థితి అనేది కలుగుతుంది. చూడండి, కోపం అనేది అలా మారిపోతుంది. అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే మీకు ఇటువంటి స్థితి కలుగుతుందో, మిమ్మల్ని మీరే మర్చిపోయే స్థితి కలుగుతుందో, అప్పుడేమవుతుంది? సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి మీ స్మృతి అనేది భ్రమిస్తుంది, లేదా మీ చిత్తము భ్రమిస్తుంది. అప్పుడేమవుతుంది? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. అంతే. ఒక్కసారి మీ చిత్తము భ్రమిస్తే అయిపోయింది, ఇంకా మీ బుద్ధి నశించిపోతుంది. బుద్ధి నశించిపోతే ఇంకా మనిషే నశించిపోతున్నాడు. అప్పుడు ఇంకా మీరు కంప్లీట్గా నశించిపోయినట్లు. అప్పుడు ఇంకేం చేస్తారు? అప్పుడు ఇంకా ఆవేశంలో, ఆ విపరీతమైన కోపంలో చెయ్యకూడని పని చేస్తారు. అంటే చెయ్యి చేసుకుంటారు, అవతలి వారిని దారుణంగా కొడతారు, ఇంకా కోపంలో ఏమైనా చేస్తారు. ఈ కలికాలంలో అవే కదా, ఇలాంటి దారుణాలే జరుగుతున్నాయి కదండి. చూడండి, కొన్ని అయితే అసలు చూడలేము, చెప్పలేము. ఈ కాలంలో ఒక విద్యార్థి, ఒక యువకుడు, ఒక యంగ్ ఫెలో ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మ వాడికి ఏంటంటే సెల్ ఫోన్లో పబ్జీ ఆడడం అనేది ఇంకా అడిక్ట్ అయిపోయాడు అనమాట. పబ్జీ అనే గేమ్కి ఎంతగానో అడిక్ట్ అయిపోయాడు. 24 గంటలు అదే అనమాట. ఇంకా అన్నము లేదు, ఆహారం లేదు, అదే ఆడుతూ ఉంటే వాళ్ళమ్మ చూసి 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 ఏం చేసింది, ఒకసారి సడన్గా బలవంతంగా లాక్కుందనమాట. ఫోన్ లాక్కునేసరికి వాడు ఏం చేశాడంటే ఇంకా తట్టుకోలేక ఏం చేశాడు, ఒక ఒక పెద్ద కర్ర తీసుకుని వెనకాల వచ్చి వాళ్ళమ్మ తల మీద బాదాడంట. చూడండి, మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది చెప్పండి? చెప్పండి, ఇదంతా కూడా దీనికి బీజం ఏమిటి? విషయ చింతన. కోపం వల్ల. బీజము విషయ చింతన. రాసుకోండి. ఇంతటి అనర్థానికి కారణం ఏమిటంటే బయట విషయాల చింతన. అదే కదా మొదట ఏంటి చెప్పండి? ఇది ఈ 2 శ్లోకాలు చూడండి. ధ్యాయతో విషయాన్ పుంసః, ఇది బీజం. ధ్యాయత అంటే ధ్యానించడం లేదా చింతించడం. దేనిని? విషయాన్, బయట విషయాలను. ఎప్పుడైతే మీరు పదే పదే బయట విషయాలనే ఆలోచిస్తూ ఉంటారో అప్పుడు ఏమవుతుంది? వాటి మీద మీకు ఆసక్తి, అటాచ్మెంట్ అనేది కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి. తర్వాత ఆ ఆసక్తి నుండి కోరిక అనేది పుట్టుకొస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఆ కోరిక కోపంగా మారుతుంది. ఎవరైతే మీ కోరికకు అడ్డు తగులుతున్నారో వారి మీద కోపం అనేది వస్తుంది. తర్వాత ఆ కోపం నుండి ఏం కలుగుతుంది? సమ్మోహం అనేది కలుగుతుంది. ఆ కోపంలో మిమ్మల్ని మీరే మర్చిపోయేటటువంటి ఒక స్థితి అనేది ఏర్పడుతుంది.
అప్పుడు దాని నుండి ఏం కలుగుతుంది? స్మృతి విభ్రమ. ఇంకా మీ స్మృతి అనేది భ్రమిస్తుంది, మీ చిత్తము భ్రమిస్తోంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? బుద్ధి నాశ. ఇంకా మీ బుద్ధి పూర్తిగా నశించిపోతుంది, ఇంకా మీ బుద్ధి పని చేయడం లేదు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు సాధకుడు పతనమైపోతున్నాడు, జీవుడు పతనమైపోతున్నాడు. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసింది? భగవంతుడు మనిషికి ఇచ్చిన అపురూపమైన వరం ఏమిటి? బుద్ధి. కాబట్టి అందుకనే మనిషిని ఏమంటారు? బుద్ధిజీవుడు అంటారు. చాలా మందికి తెలియక కర్మజీవుడు అంటుంటారు. మనిషి అనేవాడు కర్మజీవుడు కాదండి. రాసుకోండి ఈ పాయింట్. మనిషి అనేవాడు బుద్ధిజీవుడు. మరి కర్మజీవులు ఎవరు? జంతువులు. జంతువులు కర్మజీవులు, మనిషి అనేవాడు బుద్ధిజీవుడు. అయితే దీన్ని సార్థకం చేసుకోవాలి. వింటున్నారా? వివేక జ్ఞానంతో బ్రతికే మనిషే బుద్ధిజీవుడు. వాసనా జ్ఞానంతో బ్రతికే మనిషి బుద్ధిజీవుడు కాదు, వాడు కర్మజీవుడే. ఇది కూడా రాసుకోండి. వాసనా జ్ఞానంతో బ్రతికే మనిషి మనిషిగాడు, వాడు జంతువే. చెప్పాను కదా, గుర్తొస్తుందా? ఈ రెండు విషయాలు కూడా చెప్పాను మీకు. వివేక జ్ఞానము, వాసనా జ్ఞానము. వాసనా జ్ఞానం అంటే అర్థం ఏమిటి? ఆకలి వేస్తే అన్నం తినడము, నిద్ర వస్తే నిద్రపోవడము, కామవాంఛ తీర్చుకోవడము, తర్వాత ఆ భయం, భయపడిపోవడము, తర్వాత భయం వస్తే భయపడిపోవడము, కోపం వస్తే కోపంతో ఊగిపోవడము. ఇదే ఇదే వాసనా జ్ఞానం. మరి ఇటువంటి వాసనా జ్ఞానం మనిషికే కాదు, జంతువుల్లో కూడా ఉంది. ఒక కుక్క ఉంది, దానికి ఆకలేస్తే అన్నం తినదా? నిద్ర వస్తే నిద్రపోదా? కోపం వస్తే బౌ అని అరవదా? దానికి భయం వేస్తే ఉన్నట్లుండి అది భయపడి పక్కకి వెళ్ళిపోదా? చూడండి, మరి జంతువులు కూడా చేస్తున్నాయి. జంతువుల్లో కూడా ఈ వాసనా జ్ఞానం ఉంది. మరి అలాంటప్పుడు మనిషి కూడా వాసనా జ్ఞానంతో బ్రతుకుతుంటే ఇక తేడా ఏమిటి? జంతువులకు మనిషికి తేడా ఏమిటి? మరి మనిషిని జంతువుల నుండి ఏది ఏది వేరు చేస్తుంది? చెప్పండి. బుద్ధి. ఆ లేదా అంటే వివేక జ్ఞానం. బుద్ధి లేదా వివేక జ్ఞానం అనేది ఆ అది అది వేరు చేస్తుంది. అది మనిషిని జంతువుల నుండి వేరు చేస్తుంది. అది మనిషిని మహాత్ముడిగా తీర్చిదిద్దుతోంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు వివేక జ్ఞానంతో బ్రతకాలి. చెప్పాను కదా, వివేక జ్ఞానం అంటే వేరు చేసి చూడడం. రెండు కలిసిపోయి ఉంటే ఇక్కడ ఏమైందంటే, బాగా వినండి ఈ పాయింట్. ఇక్కడ ఏం జరిగిందంటే, అసలైనది నకిలీది రెండు కూడా పెనవేసుకుపోయాయి. వింటున్నారా? కాబట్టి మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏమిటి అంటే ఆ రెండింటినీ వేరు చేయాలి. దేన్ని? అసలైన దాన్ని, నకిలీ దాన్ని రెండింటినీ వేరు చేసి, ఓహో ఇది నకిలీది, ఇది అసలైనది అని తెలుసుకొని తర్వాత దేన్ని పట్టుకోవాలి? అసలైన దాన్ని పట్టుకోవాలి. అంటే అసలైన దాని మీద మన దృష్టి నిలుపుతూ ఉండాలి. ఇది వివేక జ్ఞానం. ఇంత ఉంది. దీనినే మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ రెండు కలిసిపోయాయి. ఏవి? దృశ్యము, దృక్కు. ఈ పాయింట్ రాసుకోండి. దృశ్యము, దృక్కు రెండు కలిసిపోయాయి. రెండు కలిసిపోయాయి కాబట్టి జీవుడికి తన స్వరూపం ఏమిటో తెలియకుండా పోతుంది. అంటే జీవుడు నేను దృశ్యాన్నే లేదా దృక్కునా అని తెలుసుకోలేకపోతున్నాడు. ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి రాలేకపోతున్నాడు. వింటున్నారా? కాబట్టి అందుకని ఏం చేయాలి? జీవుడు విచారణ చేయాలి. ఇలా గురువు ద్వారా గురు బోధన వింటూ ఎప్పటికప్పుడు నేను ఎవరిని అని ఎప్పటికప్పుడు విచారణ చేయాలి. అంటే దృశ్యాల నుండి తన దృక్స్వరూపాన్ని వేరు చేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది ఇది, రాసుకోండి. సాధకుడు ఏం చేయాలంటే ఈ దృశ్యాలను, దృక్స్వరూపాన్ని వేరు చేయాలి. ఎలా వేరు చేస్తాడు? మొదట ఎలా వేరు? ఆగండి. ఇప్పుడు మొదట జీవుడు ఎలా వేరు చేస్తాడంటే నేతి భావంతో, రాసుకోండి, నా ఇతి అనే భావంతో జీవుడు దృశ్యాలను తన నుండి వేరు చేస్తాడు. అంటే జీవుడికి ఏ విషయాలైతే
నాది 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 అని అనిపిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా దృశ్యాల కిందికి వస్తాయి. ఏదైనా సరే మీకు నాది అని అనిపించిందో అది మీకు దృశ్యమే. ఇప్పుడు మీ ఇల్లు ఉందండి, మీ ఇల్లు ఉంది, అది మీకు ఎలా అనుభవానికి వస్తుంది? నాది అని అనుభవానికి వస్తుందా, నేను అని అనుభవానికి వస్తుందా మీ ఇల్లు? చెప్పండి. ఉం? చెప్పండి. ఉం? నాది నాది ఆ, అని. నాది, ఈ ఇల్లు నాది అంటే ఇల్లు, అంటే ఇల్లు మీకు దృశ్యం. అలాగే ఈ అలాగే భార్య పిల్లలు నాది నావి అంటే అవి కూడా మీకు దృశ్యాలు. భర్త పిల్లలు నావి దృశ్యాలే అంటే అప్పుడు మీకు మీ భార్య దృశ్యమే, మీ భర్త దృశ్యమే, మీ పిల్లలు దృశ్యమే. ఆస్తిపాస్తులు నావి, మీ ఆస్తిపాస్తులు దృశ్యమే. ఇలాగ ఏదైనా తీసుకోండి. వింటున్నారా? నా స్నేహితులు బంధువులు, నా కాలు చెయ్యి, సుఖము దుఃఖము, మానము అవమానము, హ? ఇలా మీరు ఏది తీసుకున్నా, పర్వతము సముద్రము, నక్షత్రము భూమి, ఇలా మీరు ఏది తీసుకున్నా అవన్నీ మీకు దృశ్యాలే. అంటే నీవు కా నీవు కానివి లేదా నేను కానివి. అది ఇక్కడ దృశ్యాలు అంటే అర్థం ఏమిటి? నేను కానివి. నాది కానిది కాదండి, నేను కానిది, నాది కానిది కాదు. అవన్నీ నాది కిందకి వస్తుంది. కాబట్టి బాగా వినండి ఈ పాయింట్. మీ ఇల్లు ఉంది, మీ ఇల్లుని ఏమనుకుంటున్నారు? మీ ఇల్లు నాది అనుకుంటున్నారా, నేను అనుకుంటున్నారా? ఉం? నాది నాది కానీ నేను అనుకుంటున్నారా? లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మీకు ఏవైతే ఈ ఇల్లు అనేది నేను కానిది, గుర్తుపెట్టుకోండి. ఇల్లు అనేది నేను కానిది, భార్యా పిల్లలు నేను కానిది. ఇంకా మొత్తం అన్నిటికీ అప్లై చేయండి. ఇవన్నీ కూడా ఏవేవైతే నాకు నాది 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 అనిపిస్తున్నాయో అవన్నీ కూడా మీకు దృశ్యాలే అంటే నేను కానివి. అందువల్ల ఏం చేస్తారు? వాటన్నింటిని కూడా మొదట తొలగించుకోండి. అంటే మీ మనసులో నుండి తొలగించుకోండి. మొదట ఈ పని చేయాలి. దీన్నే ఏమన్నారు? నేతి భావం అన్నారు, లేదా వ్యతిరేక భావం అంటారు దీన్ని వేదాంత పరిభాషలో. నా ఇతి అంటే ఇది నేను కాదు, ఇది నేను కాదు. ఇప్పుడు నా ఇల్లు ఉంది, ఈ ఇల్లు నేను కాదు. నా భార్య నేను కాదు. నా భర్త నేను కాదు. నా పిల్లలు నేను కాదు. సుఖము నేను కాదు, దుఃఖము నేను కాదు. ఇప్పుడు అర్థమవుతుందా? నేను కాదు అంటే ఇలా మొదట అన్నింటిని కూడా తొలగించుకుంటూ వెళ్ళాలి. అంటే మీ మనస్సులో వీటికి సంబంధించిన అన్ని ఆలోచనలు తొలగించుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్ళగా ఏమవుతుంది తెలుసా? మొత్తం నేను కానిదంతా కూడా తొలగిపోతుంది. అంటే మొత్తం ఈ ప్రపంచం తాలూకు ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు ఒక అద్భుతం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? ఆలోచించి చెప్పండి. ప్రశాంతత. అది ఓకే. ఒక పరమశాంత స్థితి అనేది మీకు అనుభవానికి వస్తుంది. ఆ పరమశాంత స్థితిలో ఏమవుతుంది చెప్పండి? అప్పుడు ఉన్నది నేను ఒక్కడనే అనే భావన కలుగుతుంది. కరెక్ట్, అద్భుతం. అంటే చూడండి, అప్పుడు మీ స్వరూపం, మీ అసలైన నేను అనుభవానికి వస్తుంది. అది ఎలా అనుభవానికి వస్తుంది? మళ్ళీ నాదిగా అనుభవానికి రాదు. అది ఎలా అనుభవానికి వస్తుందంటే అహమస్మి అహమస్మి అహమస్మి, నేను ఉన్నాను అని అనుభవానికి వస్తుంది. చూడండి, మళ్ళీ నేను ఫలానాగా ఉన్నానని కాదు. అది నామరూపముతో కూడి అనుభవానికి రాదు. ఇదయ్యా పాయింట్. అద్భుతం. నేనే ఇది నామరూపరహితమైన నేనుగా మీకు అది చూడండి, రాసుకోండి. ఈ పాయింట్ చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు మీరు మీ మనస్సులో నుండి నేను కానివన్నీ తొలగించారు. అంటే దేన్ని తొలగించారు? ఈ నామరూపాలనే. అర్థమైందా? ఇప్పటిదాకా మీరేం చేశారంటే నేను కాని నామరూపాలన్నింటినీ కూడా తొలగించుకుంటూ వెళ్ళగా అప్పుడేమైంది? నామరూపరహితమైన నేను, అది ఆ అసలైన నేను అనుభవానికి వచ్చిందనమాట. ఏ రూపంలో? అహమస్మి అహమస్మి అహమస్మి.
అంటే కేవలము అహమస్మి అనే ఆ స్ఫురణ రూపంలో అనుభవానికి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఏం చేస్తారు? అక్కడే ఆగిపోతారా? అక్కడే ఆగిపోకూడదు. యోగులైతే యోగులైతే అక్కడే ఆగిపోతారు. కానీ జ్ఞాని అనేవాడు ఏం చేయాలి? అక్కడి దాకా వెళ్ళి ఆ దాన్నే అక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళి ఆ స్ఫురణ మీలో ఉండే అసలైన స్ఫురణ అనుభవానికి వచ్చింది కదా, ఇప్పుడు ఆ దృష్టితో ప్రపంచం వైపు చూడాలి. ఇది అద్భుతమైన పాయింట్. ఆ దృష్టితో ప్రపంచం వైపు చూస్తే అప్పుడు మీరు ఏది చూసినా కూడా అంతా స్ఫురణ రూపంలో మీకు దర్శనమిస్తుంది. ఇదయ్యా అసలైన పాయింట్. ఇది అంటే ఇప్పుడు ఏమవుతుంది? మొదట మీరేం చేశారు? ఇది నేను కాదు అంటూ తోసేసుకుంటూ వెళ్ళిపోయారు కదా. ఇది వ్యతిరేక పద్ధతి లేదా నేతి పద్ధతి అని చెప్పాం. ఇలా నేతి పద్ధతిలో అన్నింటినీ తొలగించుకుంటూ మీ మూల స్వరూపం వరకు వెళ్ళి తర్వాత దాని స్పర్శను పొంది ఆ దృష్టితో మీరు ఈ ప్రపంచం వైపు చూడాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఈ నామరూపాలన్నీ కూడా స్ఫురణగానే మీకు దర్శనమిస్తాయి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఒక మహావాక్యం మీకు అనుభవానికి వస్తుంది. వేదం చెప్పిన ఒక మహావాక్యం ఏమిటి? సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇదంతా కూడా అంతా కూడా బ్రహ్మస్వరూపమే. అంటే అంతా కూడా నా స్వరూపమే, నేనే. అంటే అహం స్ఫురణయే అనే చూడండి అనే అఖండమైన సత్యము మీకు అనుభవానికి వస్తుంది. అయితే ఇది అనుభవానికి రావాలంటే కండిషన్ ఏమిటి? మొదటే అనుభవానికి రాదు. ఏమిటి కండిషన్? మొదట నేతి పద్ధతిలో మీరు కానిదంతా కూడా తొలగించుకుంటూ మీ మూల స్వరూపం వరకు వెళ్ళాలి. ఇది కండిషను. ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు చీకట్లో తాడును చూసి పాము అనుకుంటున్నారు. మీకు ఇప్పుడు ఆ పామును చూసి నిజమని భయపడుతున్నారు. మొత్తం మీ వల్లంతా చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా పోవాలంటే మీ ఒంటి మీద పట్టే చెమటలు, అలాగే మీకు కనిపించే పాము, అవన్నీ కూడా తొలగిపోవాలంటే ఎప్పుడు తొలగిపోతాయి చెప్పండి? మీకు దీపం పట్టుకొని అది చూసినప్పుడు. అంటే ఆగండి. అది ఎప్పుడు పోతుందంటే అధిష్టానం, మీకు అధిష్టానం మీద దృష్టి పడినప్పుడు లేదా మీకు అధిష్టాన జ్ఞానం కలిగినప్పుడు. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రెండు ఉన్నాయండి, వేదాంత భాషలో రెండు ఉన్నాయి. అధిష్టానము, ఆరోపితం. రాసుకోండి పాయింట్లు. అధిష్టానము, ఆరోపితం. అధిష్టానం అంటే నిజానికి ఉన్నది ఏది? ఇక్కడ తాడు. మరి ఆరోపితం అంటే లేకపోయినా ఉన్నట్లు కనిపించేది, అది ఆరోపితం. ఏది మరి ఇక్కడ ఆరోపితమైనది ఏది చెప్పండి? పాము. రాసుకోండి. ఇప్పుడు చెప్పే ఫస్ట్ ఉదాహరణ వరకు రాసుకోండి. కాబట్టి ఇక్కడ అధిష్టానం ఏమిటి అంటే తాడు, ఆరోపితం ఏమిటి? పాము. కాబట్టి ఇప్పుడు మీకు ఏది కనిపిస్తుంది? ఆరోపితం కనిపిస్తుంది, అంటే పామే కనిపిస్తుంది. మరి ఆ పాము అనేది ఎప్పుడు ఎగిరిపోతుంది? మీకు అధిష్టాన జ్ఞానం కలిగినప్పుడు, అంటే తాటి జ్ఞానం కలిగినప్పుడు అప్పుడు మీకు ఆ పాము ఎగిరిపోతుంది. అప్పటిదాకా ఎగిరిపోదు. అది పాము ఉంటూనే ఉంటుంది, మిమ్మల్ని భయపెడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ అధిష్టాన జ్ఞానం ఏమిటి అంటే నా స్వరూపము. ముందు నా స్వరూపాన్ని పట్టుకోవాలి. ముందు వెతికి నా మూల స్వరూపాన్ని పట్టుకోవాలి. అందుకోసం ఏం చేస్తున్నాను? నేను మొదట నేతి అనే పద్ధతిలో ఈ నామరూపాలను తొలగించుకుంటూ వెళ్తున్నాను. లేదా నేను కాని దాన్ని అంతా కూడా తొలగించుకుంటూ నా మూల స్వరూపం వరకు వెళ్ళి తద్వారా నా మూల స్వరూపము నా అహం స్ఫురణ స్పర్శను పొందుతున్నాను. అంటే అధిష్టాన జ్ఞానాన్ని పొందుతున్నాను. పొందిన తర్వాత ఆ దృష్టితో నేను దేన్ని చూస్తున్నాను? ప్రపంచాన్ని చూస్తున్నాను. ఎప్పుడైతే నాకు తాడు దృష్టి కలిగి తాడును చూస్తే అప్పుడు ఏమైపోతుంది? పాము ఎగిరిపోతుంది. అలాగే స్ఫురణ జ్ఞానాన్ని, అహం స్ఫురణ అనే దృష్టిని, ఆ అహం స్ఫురణను అనుభవానికి తెచ్చుకొని ఆ దృష్టితో నేను ప్రపంచాన్ని చూస్తే పాము లాంటి ఈ ప్రపంచం అంతా కూడా ఎగిరిపోయి అంతా కూడా స్ఫురణయి, అంతా కూడా చైతన్య రూపంగా లేదా అంతా కూడా నా స్వరూపంగా దర్శనమిస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన పాయింట్. అర్థమైందా లేదా ఈ పాయింట్?
అర్థం కాకపోవడం అర్థం కాకపోవడానికి ఏం లేదు. కాబట్టి అంతా కూడా బ్రహ్మస్వరూపమే, ఈ ప్రపంచం అంతా కూడా నా స్వరూపమే అని ఎప్పుడు అనుభవానికి వస్తుంది చెప్పండి ఎవరైనా? మొట్టమొదటి అనుభవానికి వస్తుందా చెప్పండి. రాదు గురువు. ఉమ్. అధిష్టాన జ్ఞానం వచ్చినప్పుడు ఆ, గురువు గారు. అది అద్భుతం, రాసుకోండి అయ్యా. అందుకనే చెప్తున్నా, రాసుకోండి. అధిష్టాన జ్ఞానము, మొదట అధిష్టాన జ్ఞానము కలగాలి, లేదా అధిష్టానము మీద మన దృష్టి పడాలి. పడిన తర్వాత అప్పుడు ఆ దృష్టితో చూస్తే అప్పుడు ఆరోపితం ఎగిరిపోతుంది అంటే అర్థం ఏమిటి? ఆరోపితం కూడా అధిష్టానంగా దర్శనమిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే 2 వాక్యాలు రాసుకోండి. మొదట నాకు అధిష్టాన జ్ఞానం కలగాలి, ఆ తర్వాత ఆ అధిష్టాన దృష్టితో చూస్తే, తర్వాత అధిష్టాన దృష్టితో చూడాలి. అప్పుడు ఏమవుతుంది? చైతన్యంగా కనిపిస్తుంది ప్రపంచం. ఆరోపితం కూడా అధిష్టానంగా దర్శనమిస్తుంది. అది ఆరోపితం కూడా అధిష్టానంగా దర్శనమిస్తుంది. కాబట్టి ఇక్కడ 2 కొత్త పదాలు వచ్చాయి. కొత్త వాళ్ళకి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఏమిటి ఆ 2 కొత్త పదాలు ఇక్కడ చెప్పండి? అధిష్టానం ఆరోపితం. అధిష్టానం ఆరోపితం. ఇప్పుడు దీనిని మీకు అన్వయించి చెప్పమంటారా? ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆగండి, ఇప్పుడు చెప్పిన విషయాన్ని మీకు అన్వయించి చెప్తాను, చాలా బాగా అర్థమవుతుంది. ఉండండి.